ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి హుజరాబాద్ నియోజకవర్గంలో మరి ప్రలోభాలతో పాటు అధిక బెదిరింపులతో పాటు మరి ఈరోజు విద్యార్థి నాయకులను మరి ఇళ్లలో నిర్బంధించి మరి బెదిరింపులకు గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు మరి విద్యార్థి నాయకులుగా ఉన్నవాళ్ళు మరి ఈరోజు ఈటల రాజేందర్ గారితో మేము నడుస్తాం, ఈటల రాజేందర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకు వివరిస్తాం, రేపు పొద్దున ఈటల రాజేందర్ గారు గెలుపులో భాగమవుతామని చెప్పి ఈరోజు అన్ని మండలాల విద్యార్థి సంఘాల నాయకులు మరి యువకులందరూ కూడా మరి ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు మరి ఈటల రాజేందర్ గారితోనే నడుస్తామని చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం. మరి ఈ రోజు మరి జమ్మికుంటలో మరి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ఈ రోజు ఈటల రాజేందర్ గారి వెంట ఉన్న నడుస్తామన్న విద్యార్థి నాయకులను మరి ఇళ్లలోకి వచ్చి మరి బెదిరింపులకు గురి చేస్తూ మరి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము చేస్తున్నాం. ఈ తక్షణమే జమ్మికుంటలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు తక్షణమే ఆ ఇల్లు వదిలి వెళ్లాలి. లేని పక్షంలో ఈటల రాజేందర్ గారి అభిమానులే కావచ్చు, మరి విద్యార్థి నాయకులే కావచ్చు, మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారు. బిడ్డ ఖబర్దార్ చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు మీ ప్రలోభాలకు భయపడేది లేదు. తక్షణమే మీరు జమ్మికుంటలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుని ఇంటి వద్ద ఉన్నటువంటి మీరందరూ కూడా తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలి. విద్యార్థి నాయకులను మీరు ఇలాంటి బెదిరింపులకు గురి చేయడం మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకున్నది. ఈటల రాజేందర్ గారిని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఓడించంటే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి మీరు ఈరోజు అధికారులను ప్రలోభ పెడతా ఉన్నారు, పార్టీ నాయకులను ప్రలోభ పెడతా ఉన్నారు, పదవులలో ఉన్న వాళ్ళను ప్రలోభ పెడుతున్నారు తప్ప విద్యార్థి నాయకులను ప్రలోభాలకు ఒత్తిడి గురయ్యేది లేదు, ప్రలోభాలకు లొంగేది లేదు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా మీరు ఎన్ని చేసినా కూడా ఈటల రాజేందర్ గారు వెంటే నడుస్తాం. మీరు తక్షణమే జమ్మికుంటలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుని ఇంటి వద్ద ఉన్నటువంటి మీరందరూ కూడా తక్షణమే అక్కడి నుంచి కాల్ చేసి వెళ్లాలి. లేని పక్షంలో ఈటల రాజేందర్ గారి అభిమానులు, విద్యార్థి సంఘ నాయకులు మరి నాయకులందరూ కూడా తక్షణం అక్కడ చేరుకుంటారు. ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.